ఎంచుకుంటున్నాం ప్రభా. మీ రెక్కల కింద భద్రపరిచి ప్రభా, మరొక నూతన దినమును మాకు అనుగ్రహించు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఇదిగో గడిచిన రాత్రి అంతా మంచి నిద్రను అనుగ్రహించి చురుకైన మెలుకుని దయచేసి నీ పాద చెంతకు వచ్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహించేవయ్యా. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, నీ నామంలో ఎన్నో ప్రభానం తండ్రి, మొరలు ప్రభానం తండ్రి మీకు వినిపించుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు తండ్రి. నీకు వందనాలు. మిమ్మల్ని అడిగి పొందుకోవడానికి కృప చూపించారేసయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అంత మాత్రమే కాదు, పాటల ద్వారా ప్రభా, అయా ఇదిగో ప్రభా, మీ నామాన్ని ప్రభా ఎంతని మహింపరచడానికి మీరు మాకు కృప చూపించారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ స్థుతుల ద్వారా ప్రభా, అయా నువ్వు స్థుతులకు పాత్రుడు అని ప్రభా నేను తండ్రి, అయా మిమ్మల్ని గౌరవించుకోవడానికి మాకు సహాయం చేసావు. ఇదిగో ప్రభా, అపోస్తలుల విశ్వాస ప్రమాణం నువ్వు త్రియేకుడు అని మేము ఒప్పుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు తండ్రి. అయా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఈ సమయాన్ని ప్రభా మీకు చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అయా నీ మాటలు వినడానికి మేము సిద్ధపడి ఉన్నాం ప్రభా. అయా మాకంటే ముందుగా నువ్వు ప్రభా మాతో మాట్లాడటానికి నువ్వు ఎదురు చూస్తున్నావు ప్రభా నేను తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు. అయా నీ దాసుల్ని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా, నీ నోటి వాకుగా బోరగా బిడ్డలను బలపరుచుకొని వాడుకోమని, మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని అడుగుతా ఉన్నాం ప్రభా. అయా మీరు మాట్లాడేటప్పుడు మాలో నిద్రమూతు, మూర్ఖ స్వభావం, అశ్రద్ధ, అవివేకం లేకుండా ప్రభా వివేచన కలిగిన వారమై ప్రభా, మా హృదయాలు తెరవబడిన వారంగా ప్రభా, అయా మేము వినడానికి సహాయం చేయండి. వినడం మాత్రమే కాదు ప్రభా, అయా నొచ్చుకూరే వారంగా, దుఃఖించే వారంగా కాకుండా ప్రభా అంగీకరించుకోవడానికి, అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. విన వాక్యాన్ని బట్టి ప్రభా అనేక మందికి మాదిరికరంగా మేము ఉండడానికి సహాయం చేయండి. మేము ఎంత వింటున్నాం, ఎంత నేర్చుకుంటున్నామో దాన్ని బట్టి ప్రభా మేము తీర్పులోనికి వస్తాం ప్రభా. జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అయా ఇరువురిని కూడా ప్రభా రెండంచులు కలిగిన నీ వాక్య ఖడ్గం చేత బలపరచమని, ఈ ఉదయకాల సమయంలో మా అందరి ద్వారా మీరు మాత్రం మహిం పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతులాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అందరికీ వందనాలండి. జాన్స్ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బ్రదర్ వై జాన్సన్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. బ్రదర్ వై జాన్సన్ గారు మరియు వారి ప్రియ సతీమణి రజనీ గారు ఆంధ్రప్రదేశ్ లోని చీరాలకు చెందిన వారు. వారికి వివాహితుడైన కుమారుడు మరియు వివాహితురాలైన కుమార్తె ఉన్నారు. జాన్సన్ మరియు రజనీ గారులకు మొత్తము 3 కిరీటములు అనగా 3 మనవ సంతానము. వారి కుమారుడు, కుమార్తె మరియు వారి ఇరువురి జీవిత భాగస్వాములు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. జాన్సన్ గారు ఎంకామ్ మరియు సిఏఐఐబి అను ఉన్నత విద్యలు అభ్యసించి ఆంధ్ర బ్యాంకుకు మేనేజర్ గా సేవలందించారు. ప్రస్తుతం చీరాల గిడియోన్ సంస్థకు క్యాంప్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తున్నారు. బ్రదర్ వై జాన్సన్ గారికి పుస్తక పఠనం అనగా మిక్కిలి ప్రీతి. బైబిల్ పుస్తకములు కనీసము రోజుకు 3-4 గంటలు చదువుట వారి హాబీ. జాన్సన్ గారు 1987లో మారు మనసు అనుభవం పొంది ఇప్పటికించుమించు 40 సంవత్సరాలుగా ప్రభు సేవలో ఉన్నారు. వారి కుటుంబము బ్రదరన్ అసెంబ్లీ సంఘమునందు చురుకుగా పాల్గొనేదారు. మరి ఇంతకు ముందు కూడా వారు మన మధ్యలో వాక్యాన్ని పంచుకున్నారు. మరి వారు మన మధ్యలో ఉండటం మనకు ఆశీర్వాదకరం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. గుడ్ మార్నింగ్ బ్రదర్, వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మంచిది. దేవుని పరిశుద్ధ లేఖనములు చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము ప్రారంభము నుండి 3 వచనాలు వరకు చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్ములను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు, సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయ కాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి
దైవారాధనలో పాల్గొనటానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. వాక్య ధ్యానములో మీ కృప మా అందరికీ దయచేయండి. ఏదైనా దాసుడను మీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభు. మీ నోటికి మేము బోరగా ఉండునట్లుగా దీవించండి. మా అందరికీ పరలోకపు మన్నా అనుగ్రహించుమని ప్రభువ వేడుకుంటూ వాక్య ధ్యానములో ఉన్న దీవెనాశీర్వాదములు మేమందరము అందుకొనున్నట్లు కృప చూపమని జీవవాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభ వందనములు, ప్రేమ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ సేవకులు మరి బాబీ రత్నాకర్ గారికి వారి కుటుంబమునకు ప్రత్యేకంగా నేను వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము యోహన్నా అనేటువంటి ఒక తల్లి గారిని గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఏ ఉమెన్ హూ సర్వింగ్ ద సేవియర్, ఏ ఉమెన్ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ అదర్స్, ఏ ఉమెన్ హూ సర్వింగ్ ద సేవియర్ అనగా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆమె సేవిస్తూ అనేకులను ప్రభావితము చేసింది అనేటువంటి ఈ హెడ్డింగ్ కింద దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. యోహన్నా అనగా అంతగా తెలియనటువంటి పాత్ర, కానీ ఆమె పేరు 2 సార్లు మాత్రమే బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు చదివిన చోటను మరి ఇంకొక చోట మరి లూకా సువార్త 24వ అధ్యాయము 10వ వచనాన్ని మనము గమనించినట్లయితే, లూకా సువార్త 24వ అధ్యాయము 10వ వచనాన్ని మనము గమనిస్తే, ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ 2 సందర్భాల్లో మాత్రమే ఈ యోహన్నా యొక్క పేరు రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఒక గ్రామము నుండి మరి ఒక గ్రామమునకు, ఒక పట్టణము నుండి మరి ఒక పట్టణమునకు తిరుగుతూ రాజ్య సువార్త బోధించటం మనం చూస్తున్నాం. ఆయన రాజ్య సువార్తను బోధించేటప్పుడు దురాత్మల నుండి, రోగముల నుండి అనేక మంది విడుదల పొందినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మగ్దలేనే మరియా అనేటువంటి ఈ స్త్రీ కూడా ఇక్కడ రాయబడినటువంటి మాటలలో మనం చూస్తాం. ఈమెకు 7 దయ్యాలు పట్టి ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను ఆ దయ్యముల బారి నుండి మరి విడిపించబడినట్లుగా దేవుని సన్నిధిలో మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మరియా, ఇక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. హేరోదు గృహ నిర్వాహకుడగు కూజా భార్య అనేటువంటి మాటలు దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. యోహన్న, సూసన్న, వీరందరూ కూడా ప్రభువుని సేవిస్తూ ఉన్నారని, ప్రభువుని వెంబడిస్తున్నారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. నిజంగా ప్రియులారా, స్త్రీలైనటువంటి వారు ప్రభువుని సేవిస్తూ, ప్రభువుని వెంబడిస్తూ మాత్రమే కాదు, వారి స్వంత మనీతో, స్వంత ఆస్తితో, కలిగిన ఆస్తితో ఆ ప్రభు వారికి ఉపచారము చేస్తూ వచ్చారని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఉపచార ధర్మము చేయుట మానకుడి అని బైబిల్ సెలవిస్తున్నప్పటికీ ఎంతో మంది దేవుని బిడ్డలు ఉపచారము చేస్తూ ఆయనతో ఉన్నటువంటి శిష్యులకు కూడా పరిచర్య చేస్తూ వారి కలిగినటువంటి ఆస్తిలో మరి దేవుని కొరకు దానిని ఖర్చు పెడుతూ వారు దేవుని సన్నిధిలో ముందుకు సాగారు. లూకా సువార్తలో మనం చూస్తున్నాం, మరి యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత కొంతమంది స్త్రీలు ఆ యేసు ప్రభు వారి యొక్క బాడీకి మరి సుగంధ ద్రవ్యములు పూయాలని వారు అక్కడికి పెందలకడనే వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మగ్దలేని మరియా, యోహన్న, యాకోబు తల్లి అయిన మరియా, వీరందరూ కూడా పెందలకడ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం.
క్రైస్తవుని జీవితంలో పెందలకడ అనే మాట చాలా ప్రాముఖ్యమైనది అని మనం చూస్తున్నాం. వేకువనే, తెల్లవారక ముందే, ఉదయమునని, ప్రొద్దుటే అనేక మాటలు ఈ యొక్క పెందలకడ అనేటువంటి అర్థాన్ని మనం చూస్తున్నాం. భక్తులైన వారు పెందలకడనే దైవ సన్నిధిలోనికి వచ్చేవారు. కొంతమంది 3 గంటలకే పెందలకడే వచ్చేవాళ్ళు. కొంతమంది, ఒక దైవజనుని గురించి ఒక చక్కని మాట నేను విన్నాను. ఆయన గురించి రాత్రి 12 అయ్యే వరకు మంచం ఎక్కడు, 2 గంటల తర్వాత మంచం మీద కనపడుడు అనే మాటలు మనం చూస్తున్నాం. రాత్రి 12 అయ్యే వరకు మంచం ఎక్కడు, అంటే నిద్రకు వెళ్ళడంట. రెండోది, 2 గంటల తర్వాత మంచం మీద కనపడడు. మోకాళ్ళ జీవితం, ప్రార్థన జీవితం, పెందలకడ లేచేటువంటి అనుభవం, ప్రభు సన్నిధిని వెతకటం ఎంతో శ్రేష్టమైనటువంటి భాగ్యముగా దేవుని సన్నిధిలో మనము తెలియజేయబడుతూ ఉన్నాం. ఈమె ఒక గొప్ప నాయకురాలుగా మనకు కనబడుతుంది. కారణం ఏమనగా, ఒక నాయకుని ఈమె వివాహం చేసుకుంది. ఆమె భర్త పేరే కూజ అని మనము చూస్తున్నాం. ఈ కూజ గొప్ప నాయకుడు దగ్గర పనిచేస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. హేరోదు అనేటువంటి ఆ వ్యక్తి దగ్గర, మరి గొప్ప నాయకుడు అతను. ఆ నాయకుడు దగ్గర గొప్ప నాయకుడు. ఇతడు చేసేటువంటి ఉద్యోగం ఏమిటంటే ఎస్టేట్ మేనేజర్ అంటారు, గృహ నిర్వహణ అధికారి అంటారు, గృహ నిర్వహణ. మరి ఆ హేరోదు గారికి ఉన్నటువంటి ఆ గృహం మొత్తాన్ని నిర్వహించేటువంటి వాడు, అవన్నీ చూసుకునేటువంటి వాడు. అతన్ని ఎస్టేట్ మేనేజర్ అని అంటారు. అంత గొప్ప నాయకుని యొక్క భార్య యోహన్న అని మనము చూస్తూ ఉన్నాం. ఆమె యేసు అనుచరులకు ఉపచారము చేస్తున్న అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఈ కూజ భార్యను మనము గమనించవచ్చు. ఈ యొక్క హేరోదు అనేటువంటి అతని గురించి 1-2 మాటలు ఎలాగూ మీకు జ్ఞాపకం చేస్తాను. హేరోదు అంతిప అని అంటారు. యోహన్న కాలములో, కూజా కాలములో ఉన్నటువంటి హేరోదు అంతిప అంటాడు. ఇతని దగ్గర మరి BC 4వ సంవత్సరము నుండి ఇతని యొక్క పరిపాలన, BC 4 నుండి 39 వరకు ఇతని యొక్క పరిపాలన ఉంటుందని మరి చరిత్రకారులు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు మనము చూస్తున్నాం. యోహన్న యేసుకు శిష్యురాలిగా చేయబడింది కనుక ఆర్థికంగా సహాయపడుతూ వచ్చింది. ఆమె యోహన్న ఆ యేసు ప్రభు వారికి, ఆయన శిష్యులకు మాత్రమే కాకుండా, ప్రియులారా, దరిద్రులను, నిరుపేదలను, విధవరాండ్రను, అనాథులను, దిక్కులేని వాళ్లను చేరదీసి అనేకులకు ఆమె సహాయము చేస్తూ వస్తూ ఉన్నదని చరిత్ర ఆధారాలు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, ఈమె ఒక నాయకత్వపు రాలుగా, ఒక స్త్రీగా మనకి కనబడుతుందని దేవుని సన్నిధిలో మనము చూస్తూ ఉన్నాం. నాయకత్వం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది. కూజ హేరోదు యొక్క జీతగాడు. మరి ఈ హేరోదును గురించి మనం ఆలోచన చేసినట్లయితే, యేసు పట్ల హేరోదుకు ఎలాంటి భావజాలాలు ఉన్నాయో అందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక యేసు ప్రభువుని మరి ద్వేషించిన వాళ్ళలో ఆ హేరోదు అంతిపయ ఉన్నాడు. అతని కుమారుడైనటువంటి మరి హేరోదు, అతన్ని మహాహేరోదు అనేటువంటి మాటలతో ఆయనను పిలుస్తూ ఉంటారు. ఈ మహాహేరోదును గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట మనము ఆలోచన చేయవలసి వస్తే, వీళ్ళు ఎలాంటి క్రూరులంటే, ఎలాంటి భయంకరమైన వ్యక్తులంటే, యేసు పుట్టిన వెంటనే మరి 2 సంవత్సరముల లోపు మగపిల్లలను హత్య చేయించినటువంటి వాడు ఈ మహాహేరోదు అనేటువంటి అతన్ని మనం చూస్తున్నాం. 2 సంవత్సరాల పిల్లలను ఎవరైనా చంపుతారండి? అంత చిన్న పిల్లలను లోపు, ఇంకా చిన్న పిల్లలు, నెలలున్న పిల్లలు, సంవత్సరం ఉన్న పిల్లలు ఎంతో మంది ఉంటూ ఉండగా, వారిని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి
మరి వారిని మరి సుమారుగా ఎన్ని వందల మందిను ఆ చిన్న పిల్లలను చంపినప్పుడు రామాలో అంగలార్పు అనేటువంటి మాట మనం చూస్తాం. రామ అనేటువంటి మాట సమూయేలు పుట్టినటువంటి ప్రదేశం రామానే. ఈ రామ అనేటువంటిది బెత్లెహేముకు సుమారుగా 8-10 కిలోమీటర్లు సుమారు దూరంలోనే ఉంటుంది. కనుక యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ చుట్టుపక్కల 10-15 కిలోమీటర్ల చుట్టుపక్కల అంతా కూడా ఎంతో మంది చిన్న పిల్లలను మరి చంపినట్లుగా, అక్కడ మహారోదన జరిగినట్లుగా భయంకరమైనటువంటి చరిత్ర ఆధారాలు దేవుని సన్నిధిలో మనము చూస్తున్నాం. మహా హేరోదు ఎంత కిరాతకుడంటే తన సొంత భార్యనే అతడు చంపించాడు. మాత్రమే కాదు, తన 2 పెద్ద కుమారులను కూడా అతడు హత్య చేయించాడు. అతను కుమారుడు కూడా దుర్మార్గుడే. అసలుకి హేరోదు సంతానములో, హేరోదు వరసలో ఉన్నటువంటి వారంతా కూడా క్రూరమైన జీవితాన్ని వారు జీవించినట్లుగా దేవుని చరిత్రలో, దైవ సన్నిధిలో మనము చూస్తూ ఉన్నాం. ఇతడు ఇంకా ఎంత క్రూరుడంటే, ఇతడు ఒక రాత్రి విందులో బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క తల శిరచ్ఛేదనము చేయించి మరి ప్లేటులో పెట్టి ఆ సలోమి కుమార్తెకు గిఫ్ట్ గా ఇచ్చినట్లుగా మనము చరిత్ర ఆధారాలు చూస్తున్నాం. అయితే ఈ బాప్తిస్మిచ్చి యోహాను శిరచ్ఛేదనము చేసినప్పుడు కూజా కూడా అక్కడే ఉన్నాడు అని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. కారణం ఏమనగా కూజా మరి అతడు ఒక ఎస్టేట్ మేనేజర్ గా చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ జరిగే కార్యకలాపాలన్నీ కూడా అతడు కూడా చూస్తూ ఉంటాడు. అతడు కూడా కొన్ని విషయాల్లో పాల్గొనవలసి కారణము ఇతడు రాజుగారికి సలహాదారుడు కూడా పనిచేస్తూ ఉంటాడని మరి దేవుని యొక్క చరిత్రలో మనము చూస్తూ ఉన్నాం. యేసును అనుసరించటానికి యోహన్నా తీసుకున్న స్టాండ్. ఇందుకు ఈ విషయాలన్నీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసును అనుసరించటానికి యోహన్నా కూడా ఒక స్టాండ్ తీసుకుంది. ఇవన్నీ యోహన్నాకు తెలియవంటారా? తెలుసు. అయినా ఆమె ప్రభు కొరకు నిలబడింది. తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి, ఒకవేళ స్వతహాగా వచ్చిన ఆస్తి ఉండొచ్చు, భర్త ద్వారా సంపాదిస్తున్న ఆస్తి ఉండొచ్చు, కానీ ఈ ఆస్తి అంతా కూడా ప్రభువుని సేవించటానికి, ప్రభువుని వెంబడించటానికి, మరి పేదవాళ్ళగా ఉన్నటువంటి వారికి, దరిద్రులకు, నిరుపేదలకు, విధవరాండ్రకు, అనాథులకు అనేక మందిని ఈమె ఆదుకుంటూ, నిజంగా ప్రియులారా ఇన్ని విషయాలు తెలుసు. యేసు ప్రభువుని ఎవరెవరు ద్వేషిస్తున్నారో తెలుసు. కానీ మరి యేసు ప్రభువుని ద్వేషిస్తున్నారంటే ఈమె కనుక యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంటే కూజాకు కూడా చాలా డేంజర్ ఉంటుందని కూడా ఆమెకు తెలుసు. అయినా ఆమె తీసుకున్నటువంటి స్టాండ్ కదండి, యేసును అనుసరించటానికి యోహన్నా తీసుకున్న స్టాండ్ చాలా ప్రమాదకరమైనది. హేరోదు తలుచుకుంటే ఈమె శిరచ్ఛేదనం కూడా చెయ్యగలడు అనేటువంటి సత్యము ఈమెకు తెలిసి ఉన్నదని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే, మనము నమ్మినది సరైనది అనిపించినప్పుడు ప్రమాదాలను లెక్క చేయకూడదు. మనం ఒక సత్యాన్ని నమ్ముతూ ఉన్నాం. ఈ సత్యాన్ని నమ్మినప్పుడు, ఈ సత్య మార్గములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రమాదాలు కూడా వస్తాయి. ప్రమాదాలు వస్తే పర్వాలేదు, ఎదుర్కొందాము అనేటువంటి మనస్తత్వము ఎంతమంది కలిగి ఉంటారు? కానీ యోహన్న, ఒక స్త్రీ, యేసుని వెంబడించుట ద్వారా వచ్చే ప్రమాదాలను, రిస్క్ను ఆమె ఫేస్ చేయటానికి ఆమె ఇష్టపడినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనము చూస్తున్నాం. నాయకులు కావాలి అంటే కొంత రిస్క్ తీసుకోవాలి అని దేవుని యొక్క సన్నిధిలో మనము తెలియజేయబడుతూ ఉన్నాం. కనుక నాయకులు కావాలంటే మనము కొంత రిస్క్ తీసుకోవాలి. మాత్రమే కాదు, దేవునిని సంపూర్ణంగా చక్కగా వెంబడించాలంటే కొన్నిటిని కోల్పోవాలి, కొన్ని సౌకర్యాలు వదులుకోవాలి. అలాంటప్పుడే మనము నిజముగా సంపూర్ణంగా ప్రభువుకి ప్రీతికరమైన జీవితాన్ని మనము జీవించగలం. ప్రభువుని సేవించటానికి ఎంతమంది మిషనరీస్
ప్రియులారా, వారి యొక్క ప్రాణాలను ఒడ్డారు. ప్రభువును సేవించటానికి ఎన్ని సౌకర్యాలు వదిలిపెట్టారు. ప్రభువుని సేవించటానికి, అనేకులకు రాజ్య సువార్తను ప్రకటించటానికి, యేసు ప్రభు ఎలాగూ ప్రకటించాడో అలాగూ ప్రకటించటానికి అనేక మంది మిషనరీస్, సువార్థికులు, దేవుని సేవకులు, దేవుని పిల్లలు ఎన్ని రిస్కులు తీసుకొని, రిస్కుల్లో పడి ఎన్నో మరి పరిస్థితులు వారు ఎదుర్కొని, నిజంగా సౌకర్యాలు వదిలిపెట్టి, నిజంగా ఇది కదా నిజమైనటువంటి సేవగా మనకు కనబడుతుందని మనం గుర్తు చేయబడుతున్నాం. దైవజనులు జాన్ మ్యాక్స్వెల్ చెప్పినట్లుగా, పైకి మనము ఎదగాలి అంటే, ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనము ఎదగాలంటే ప్రియులారా, మనము కొన్నిటిని వదులుకోవాలి, కొన్నిటిని మనము త్యాగం చేయాలి. అయితే ఖర్చుతో కూడుకొని ఉంటాయి, కొన్నిటికైతే మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఆ ఖర్చు కానీ ఆ మూల్యము కానీ ఒక్కసారి కాదు. దేవుని సేవలో నిరంతరము శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఓర్చుకొని నిజంగా దేవుని సేవించేవారు ఎంత ధన్యులని దేవుని యొక్క సన్నిధిలో మనమందరము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని సన్నిధిలో మనము చూస్తున్నాం. ఎంతో మంది మిషనరీస్ కదండి దేవుని యొక్క సేవలో వెళుతూ ఉన్నారు. నిజంగా ఈరోజు ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు మిషనరీస్ కానీ, సువార్థికులు కానీ, బోధకులు కానీ, దేవుని సంఘములో కాపరులు కానీ అనేక మంది నిజంగా ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నారండి. దేవుని రాజ్య సువార్త ప్రకటించబడాలి. యేసు ప్రభు వారు కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించటానికి ఆయా ప్రదేశాలు ఆయన తిరిగినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన రాజ్య సువార్తను ప్రకటించేటప్పుడు ఎన్నో సమస్యలు ఆయన ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎన్నో గాయములు పాలైనట్లుగా, ఎంతో శ్రమ పడినట్లుగా, ఎంతో రక్తము కార్చినట్లుగా, ఎంతో ప్రియులారా అంత యాతన పడినట్లుగా, ఆయన కన్నీరు కార్చటం మాత్రమే కాదు గాని చెమట కార్చునంతగా, రక్త బిందువులు ఆయనలో నుండి వచ్చునట్లుగా అంతగా ఆయన శ్రమపడి దేవుని యొక్క పని, అనగా దేవుడు తనకు ఏ పని అప్పగించాడో ఆ దేవుని చిత్తమును నెరవేర్చడానికి అనేక ప్రదేశాలు తిరిగి దేవుని సేవలో యేసు ప్రభు వారు ప్రభువుని సంతోషపెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉండొచ్చు. నిజంగా ప్రియులారా, ఇదే యేసు ప్రభువారు మన నుండి కూడా కోరుకున్నది ఇదే. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వానికి బాప్తిస్మం ఇవ్వండి, నమ్మిన వారిని నాకు శిష్యులుగా మీరు చెయ్యండి అని అనేకమైన విధాలుగా యేసు ప్రభు యొక్క లాస్ట్ కమిషన్ లో, ఈ లాస్ట్ కమిషన్ ఎవరికి అప్పగించాడు అని మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మనం ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి ఆయన ఈ లాస్ట్ కమిషన్ అప్పగించాడని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. నిజంగా ఈ స్త్రీల గ్రూపులో యోహన్న ఉన్నారు, మగ్దలేని మరియ ఉన్నారు, తల్లి అయిన మరియ కూడా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తల్లి అయిన మరియను గురించి ఒక్క మాట మనము ఆలోచన చేసినట్లయితే, ఈమె ఒక పేద స్త్రీ కదా, చిన్న వయసులోనే నిశ్చితార్థమైపోయింది. చిన్న వయసులోనే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. ఆ గర్భము ధరించినది మొదలుకొని చనిపోయే వరకు ఆమె ఎన్ని నిందలు భరించిందో, ఎన్ని బాధలు అనుభవించిందో, ఎన్ని మాటలు ఈ లోకంలో ఉన్న మనుషులు ఆమెను గురించి మాట్లాడారో. యేసు ప్రభు వారు అక్కడక్కడ బోధ చేస్తున్నప్పుడు ఆమె తల్లిని కూడా విమర్శించినట్లుగా దైవ సన్నిధిలో మనము చూస్తూ ఉన్నాం కదండి. ప్రియులారా గమనించండి, ఆ మరి అయినటువంటి తల్లి పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధురాలైన కన్యక
మరి గర్భము ధరించినప్పుడు ఎన్ని బాధలు అవమానాలు భరించిందో చెప్పడానికి వీలు లేదు. మరి యోహన్నాను గురించి కూడా మనము చూస్తూ ఉన్నప్పుడు ఆమె కూడా ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు ఆమె దృష్టికి తీసుకొని రాబడి ఉంటాయి. కొన్నిసార్లు భర్తే చెప్పి ఉంటాడు, హేరోదు చాలా మంచివాడు కాదు, చెడ్డవాడు, అక్కడ పనిచేస్తున్నాం, అతని కింద మనము జీతగాళ్ళుగా పనిచేస్తున్నాం. హేరోదు ఒకవేళ ఈ విషయాలు తెలిస్తే నిన్ను నన్ను కూడా మన కుటుంబాన్ని కూడా ఏమైనా చేయటానికి అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండు అని మరి కూజా కూడా చెప్పి ఉంటాడు. ఎంతో మంది పెద్దలైనటువంటి వారు చెప్పుంటారు. అయినను ఇవేమీ లెక్క చేయకుండా తాను నమ్మినటువంటి సిద్ధాంతం కొరకు, తాను విశ్వసించిన ప్రభు కొరకు, ప్రభువుతో కూడా బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఆమెను గురించి రాయబడిందండి. 8వ అధ్యాయములో మనము చూచినట్లయితే హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యవు యోహన్నాయు సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. ఆయనతో కూడా ఉండిరి. దే ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఆయనతో ఐడెంటిఫై అవటానికి ఇష్టపడ్డారు. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఎవరెవరు ఉన్నారయ్యా యేసు ప్రభు వెంబడి అంటే, యేసు ప్రభు వెంబడి ఎప్పుడు యోహన్నా ఉంటుందండి, సూసన్న ఉంటారండి అని వాళ్ళ పేర్లు ప్రత్యేకంగా చెప్పబడినటువంటి అంతగా ఐడెంటిఫైడ్ అయిపోయింది. అంటే అంతగా ప్రభువుతో సన్నిహితమైనటువంటి సంబంధము కలిగి పరిచర్య చేస్తూ ఉపచారము చేస్తూ ప్రభువుని వెంబడిస్తూ అక్కడ ఒక చక్కని మాట, ఇంకొక చక్కని మాట కూడా రాయబడింది. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. ఇస్ అ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఉపచారము చేయుచూ వచ్చిరి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వారు బ్రతికినంత కాలము వారు చెయ్యగలిగినటువంటి సేవ చేశారండి. ఇక్కడ ఇదే మనకు ఒక గొప్ప పాఠము మనకు తెలియజేస్తుంది. మన అన్నం మనమే తింటున్నాం, మన భోజనం మనమే చేస్తున్నాం, మన పనులు మనమే చేసుకుంటున్నాం, మన సంపాదన మనమే చూసుకుంటున్నాం. కానీ బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది, ఎవరు యేసు ప్రభు కార్యములను చూడటం లేదు, ఎవరు యేసు ప్రభు కార్యములను చూడటం లేదు, ఆయనను కంటిన్యూస్ గా వెంబడించటం లేదు. ఒక అడుగు లోకంలో పెడుతున్నాం, ఒక అడుగు దేవునిలో పెడుతున్నాం, కొద్దిసేపు లోకంలో ఉంటున్నాం, కొద్దిసేపు దేవునిలో ఉంటున్నాం. కాదు, దేవుని సన్నిధిలో, దేవుని పనిలో, దేవుని సహవాసములో నిమగ్నమై ఉండాలి. నిమగ్నమై అందులో మనము పూర్తిగా దిగిన వాళ్ళమై, అందులో మనము పూర్తిగా మునిగిన వారమై దేవుని సన్నిధిలో జీవించుట ఎంత భాగ్యము అని దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. ఈ యోహన్నాను గురించి ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువుతో కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆంద్రేయ, పీటర్, జేమ్స్, జాన్, వీళ్ళందరినీ ఆ కాలంలో ఏమని పిలిచేవాళ్ళు అంటే నిమ్మన జాతి ప్రజలు అని పిలిచేవాళ్ళు. నిమ్మన జాతి ప్రజలు. ఈ మాట తెలుగులో చక్కగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా జాలర్లు, చేపలు పట్టేవాళ్ళండి. ఈ జాలర్లు, ఈ చేపలు పట్టేవాళ్ళు మాత్రమే కాదు, మత్తయి అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పన్ను వసూలు చేస్తూ ఉంటాడు. ఆయనకి ఎంత బ్యాడ్ నేమ్ ఉందంటే అంత బ్యాడ్ నేమ్ ఉంది. ప్రియులారా, వీళ్ళందరినీ కలిపి నిమ్మన జాతి ప్రజలు అంటారు. యేసు ప్రభువుని కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనుషులు మాట్లాడిన భయంకరమైనటువంటి మాటలు కూడా ఉన్నాయి. అలాగైతే ఇలాంటి ప్రజలతో యోహన్న కలిసి ఉండటానికి ఇష్టపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ మాటలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు మోషేను గురించి ఒక శ్రేష్టమైనటువంటి మాట మనకు వినబడుతుంది కదా. ఆయన ఐగుప్తు ధనమును ప్రేమించలేదు, ఐగుప్తు ధనమును ఆశించలేదు, సింహాసనము వద్దన్నాడు,
ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటానికి ఇష్టపడలేదు అన్నాడు. మాత్రమే కాదు, మోషేని గురించి రాయబడిన ఒక చక్కని మాట మనం కానీ గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో మరి ఈ రీతిగా రాయబడినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, విశ్వాసమును బట్టి మోషేను గురించి రాయబడిన 24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మోషేను గురించి చాలా ప్రాముఖ్యమైన సత్యాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే అన్నాడు. ఐగుప్తు ధనము, అసలుకి ఏ ధనము ఆశించలేదండి. ఏ ధనము ఆశించలేదండి. మోషే ఇస్ ద గ్రేట్ పర్సనాలిటీ. ఏ ధనము ఆశించలేదు. కానీ ఇప్పుడున్నటువంటి మనుషులు ధనము వెంబడ పరిగెత్తుతున్నారు. యోహన్న ధనము వెంబడి పరిగెత్తలేదు కదా. యోహన్న ప్రియులారా దేవుని వెంట పరిగెత్తింది, ధనము వెంట పరిగెత్తలేదు. ఎంత డబ్బు వస్తే అంత ఖర్చు పెట్టుకొని కూడబెట్టుకునేటువంటి మనుష్యులనే లోకంలో మనం చూస్తున్నాం. గతంలో జ్ఞాపకం చేసుకున్నాం, ఈ లోకానికి ఏమి తీసుకొని రాలేదు. ఈ లోకంలో ఏది మనతో ఉండదు. రేపు ప్రభువు దగ్గరకు వెళ్ళేటప్పుడు కూడా మన వెంట ఏది రాదు. పరలోకములో మీ ధనమును కూర్చుకోండి అంటే యోహన్న ఎంత చక్కగా పరలోకములో మరి ధనమును కూర్చుకుందండి. మోషే పరలోక ధనమును కోరుకున్నాడు. మాత్రమే కాదు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని మోషే క్రీస్తు విషయమైన ఎన్ని నిందలు వచ్చినా అది భాగ్యమని ఎంచుకున్నాడట. ఒక దైవజనుడు అనేవాడు ఏమనేవాళ్ళంటే, ముంగమూరి దేవదాసయ్య గారు ఒక మాట అనేవాళ్ళట, నీ మీదకు ఒక నింద వచ్చిందా 100 బహుమానాలు వస్తాయి అన్నాడు. నీ మీద నిన్ను నిందలు వేస్తే వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని సేవలో ఎన్నో నిందలు వేస్తారు, ఎన్నో అయోగ్యమైన మాటలు మాట్లాడతారు. నింద వచ్చిందా ప్రియులారా, అక్కడ నీకు 100 బహుమానాలు ఉండే అంటారు. దేవుని కొరకు నిందలు అనుభవించటానికి యోహన్న ఇష్టపడింది. మాత్రమే కాదు, మరి మోషే ఇష్టపడ్డాడు. అల్పకాలము పాప భోగము, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకొని, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అనుకొని ఆయన జీవితంలో వారు ముందుకు సాగారు. యోహన్న అలాగే సాగింది, మోషే అలాగే సాగాడు. క్రొత్త నిబంధనలో పౌలు గారిని మనం చూస్తాం. ఎన్ని నిందలు భరించాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని బాధలు. 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక దైవ సేవకులైన వారంటారు సుమారు 40 రకాల శ్రమలు ఆయన అనుభవించాడని. ప్రియులారా, ఎన్ని శ్రమలు అనుభవించారు, ఎన్ని నిందలు అనుభవించారు. ఒకటే గురి, ఆత్మలు సంపాదించాలి, ఆత్మలు సంపాదించాలి. మనలో ఎవరమైనా సరే దేవుని సన్నిధిలో జీవిస్తున్నాము, దేవుని సేవ చేస్తున్నామంటే మనకు ఉండాల్సింది ఒకటే గురి. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని అంటాడు దావీదు. దేవుని దగ్గర ఎన్నో వరాలు ఉన్నాయి, ఎన్నో ఆ వరాలు అడగొచ్చు, 4-5 అడగొచ్చుగా, కానీ ఒకే వరం అడిగాడు. కానీ ఈ రోజుల్లో కూడా దేవుని పిల్లలంగా మనం దేవుని దగ్గర అడగవలసింది ఒకే ఒక వరం, అంతే. ఒకే ఒక వరం, ఆయన గురించి చక్కగా వివరించటం, ప్రభువుని గురించి చక్కగా చెప్పటం, దేవుని గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయటం, అదే సమయంలో అనేక మందిని ప్రభు యొద్దకు ఆకర్షించటం.
ఈ భూమి మీద ఎన్నో మంది భక్తులు ఇలాంటి పని, ఇలాంటి సేవ వారు చేస్తూ ఉండగా ప్రియులారా, ఒకే ఒక గురి, ఒకే ఒక వరము మనము అడిగి బ్రతకడం ఎలా అయినా బ్రతకొచ్చండి. బ్రతకడం ఎలా అయినా బ్రతకచ్చు కదా. కొన్ని జంతువులు సునాయాసంగా బ్రతుకుతున్నాయి, కొన్ని పక్షులు సునాయాసంగా బ్రతుకుతున్నాయి. ఆయన రూపంలో చేయబడిన మనం బ్రతకలేమంటారా? ఆయన సేవ చేస్తూ ఉంటే బ్రతకలేమా? ఆయన వెంబడిస్తూ ఉంటే బ్రతకలేమా? ఆయన కొరకు జీవిస్తూ ఉంటే బ్రతకలేమా? బ్రతికించుడా ప్రభు. ప్రియుల సేవ చేస్తున్నామంటే, జీవిస్తున్నామంటే ఆ ప్రభువుకి మహిమ తీసుకురావాలి, ఆ ప్రభువుని మహింపరచాలి. నిమ్మన జాతి ప్రజలతో ఉండటానికి ఆమె జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోహన్న స్నేహితులు బృందం అంతా కూడా ఉన్నత వర్గం. వాస్తవానికి కూజ స్నేహితులంతా కూడా ఉన్నత వర్గానికి చెందినటువంటి వారు. యోహన్న కూడా ఉన్నత వర్గానికి చెందినటువంటిది. కానీ అలాంటి ఉన్నత వర్గములో వారితో కలిసి ఉండవలసిన యోహన్న యేసును బట్టి ఎలాంటి వారితో కలిసి ఉందో ఒక్కసారి మనము ఆలోచన చెయ్యవలసిన వారమై. డబ్బు ఉండేది, లేని వారికి సహాయం చేసేది, ఉపయోగపడేది, పేదలను కటాక్షించేది. బైబిల్ గ్రంథంలో రాయబడింది, పేదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడని దేవుని యొక్క సన్నిధిలో మనము చూస్తున్నాం. ఆమె దగ్గర ఉన్నంత మన దగ్గర ఉండుంటే, ఆమె దగ్గర ఉన్నంత మన దగ్గర ఉండుంటే మనం ఏం చేసేవాళ్ళము? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆమె దగ్గర ఎంత ఉండుంటే ఆమె ఏమి చేసేదో మనకు అర్థం అవుతుంది. కానీ మన దగ్గర, ఆమె దగ్గర ఉన్నంత మన దగ్గర ఉండుంటే మనం ఏం చేసేవాళ్ళము? ఆ కోవకు చెందినటువంటి వారే మదర్ తెరీసా. మదర్ తెరీసా కూడా ఎంత సొమ్ము వచ్చిందో తెలుసా? మొత్తం ఖర్చు పెట్టిందండి. నేను కలకత్తా వెళ్ళినప్పుడు మదర్ తెరీసా నివాసం ఉన్నటువంటి ఆ గదిలోనికి నేను వెళ్ళాను. కట్టుకోవడానికి 2-3 చీరలే, వైట్ శారీ, దాని మీద బ్లూ అంచు, 2-3 చీరలు, ఒకే డిజైన్ అంతే. ప్రియులారా, తినడానికి ఒక ప్లేటు, ఒక గ్లాసు. ఇంకొకసారి అంట మదర్ తెరీసా అన్నం ఎక్కువ పెట్టిన, కూర ఎక్కువ వేసిన ఊరుకోదట. ఇందులో కొంత అన్నం తీసి పేదోళ్ళకు పెట్టండి అయ్యా అన్నదట. ఏమి మనసు అంటే బాబు, పేదోళ్ళకు పెట్టండి, నా కడుపు నిండకపోయినా పర్వాలేదయ్యా. దిక్కు లేని వాళ్ళు, పేద లేని వాళ్ళు కడుపు నిండేటట్టు చేయండి. ఇంత అన్నం వద్దు, ఇంత కూర వద్దు. ఆమె లైఫ్ స్టైల్ చూసినప్పుడు ప్రజల హృదయం చెల్లించకపోయేది. ఎందుకు బ్రతుకుతున్నామా మనవాన్ని? మన హృదయాలను మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నామని దేవుని సన్నిధిలో మనము చూస్తున్నాం. ఒకసారి మదర్ తెరీసా గారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు ఆ నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు మరి ఇండియాలో ఒక గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ఒక కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు ఆమెను గురించి చాలా మంది పొగుడుతూ చక్కగా అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆమె మాట్లాడుతున్న సమయంలో ఒక పిచ్చివాడు మురికి బట్టలు వేసుకొని ఆమె దగ్గరకు రావాలని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి అక్కడ ఉన్న మనుషులు కొంతమంది అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. అక్కడ కొంత పెనుగులాట జరుగుతూ ఉంటే, ఆ పెరుగులాట జరిగే సమయంలో మదర్ తెరీసా గమనించి, ఏమండి అతడు వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడో పని రానివ్వండి అని ఆమెను గురించి ఆ మాట చెప్పినప్పుడు ఆ పిచ్చివాడిని వదిలేశారు. ఎందుకు బాబు ఇంత హడావుడిగా, అందరూ ప్రశాంతంగా కూర్చుంటే నువ్వు హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడిగితే, ఆ పిచ్చివాడు ఒక మాట అన్నాడు, అమ్మా నేను అడుక్కునే దానిలో కొంత భాగం తీసి నేను పక్కన పెట్టాను, అది నీ సేవలో ఉపయోగపడాలని ఆ ద్రవ్యాన్ని నేను తీసుకొని వచ్చానమ్మా అన్నాడు. సరే ఇవ్వండి అని
అడిగితే అతను ఒక చిన్న మూట లాంటిది తీసి ఆ మూటలో ఒక బట్ట ఇప్పది, ఇంకొక బట్ట ఇప్పదీసి ఆ మూట ఎన్నో ఎన్నో బట్టల చేత కట్టి ఆఖరిగా ఒక పేపర్లో చుట్టి ఆ పేపర్ అంతా తీసిన తర్వాత అతడు దోసుల్లో పోసుకుంటే ఒక 10 రూపాయలు, 10 కాయిన్స్ అనుకోండి, అలాంటివి అతని చేతిలో పూసుకుని, అమ్మా ఇదిగో నీ సేవలో ఈ ఉపయోగించమ్మా. ఆమెమందో తెలుసా? దిస్ ఈస్ ద గ్రేటర్ దాన్ ద నోబెల్ ప్రైజ్ టు మీ అందా. దిస్ ఈస్ ద గ్రేటర్ దాన్ ద నోబెల్ ప్రైజ్ టు మీ. నోబెల్ ప్రైజ్ కంటే గొప్ప విలువైన కానుక ఈ వ్యక్తి ఇచ్చాడు అని నిజంగా ప్రియులారా ఆలోచన చేయండి. తనకు కలిగిన దానితో యోహన్నా కూడా తనకు కలిగినటువంటి దానితో ఆ ప్రభువుని సేవిస్తూ, ప్రభువుని వెంబడిస్తూ, ప్రభు పరిచర్యలో ఆ యోహన్నాను గురించి ఇంకొక చక్కని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈమె చాలా మందిని ప్రభావితం చేసింది. మెట్టుకు బైబిల్ గ్రంథంలో నుండి 2 ఎగ్జాంపుల్స్ నేను మీకు తెలియజేస్తాను. రోమపత్రిక 16వ అధ్యాయం 11వ వచనములో హేరోదు అధికారులలో ఒకడు హేరోదియన్ అనేటువంటి ఒక విశ్వాసి ఉన్నాడు. హేరోదు అధికారులలో హేరోదియన్ అనేటువంటి ఒక విశ్వాసి ఉన్నాడు. ఇతనిని యోహన్నా ప్రభావితము చేసింది. ఇతన్ని ప్రభావితం చేసింది కనుక ఇతడు ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మము తీసుకొని దేవుని సంఘములో చేర్చబడినప్పుడు రోమాపత్రికలో 16:11లో ఇతని పేరు ప్రస్తావించబడింది. ఇతనికి స్ఫూర్తి ఎవరు అంటే యోహన్నానే అని దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. రెండవది మనం చూస్తాం, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అక్కడ మనయేను అనేటువంటి ఒక వ్యక్తి పేరు ఉంటుంది. ఎవరయ్యా ఈ మనయేను అంటే హేరోదు ఆఫీసులో ఇతడు కూడా ఒక ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతడు కూడా ప్రభువుని నమ్ముకొని ప్రభువుని బాప్తిస్మం తీసుకొని సంఘములో చేర్చబడినటువంటి మనయేను అపోస్తుల కార్యం 13:1లో మనం చూస్తాం. ఈయనకు కూడా స్ఫూర్తి యోహన్నానే. ఇలాగూ చాలా మందికి కూజ ఆ ఎస్టేట్ లో పనిచేస్తున్నాడు. ఈమె కూడా అక్కడక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ ఎస్టేట్కు వెళ్ళినప్పుడు, అనేకులకు రాజ్య సువార్తను తెలియజేస్తున్నప్పుడు, సీక్రెట్ గా దేవుని పని చేస్తున్నప్పుడు అనేక ఆత్మలు రక్షించబడి దేవుని సంఘములో చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా? ఈమె ప్రభావితము చేసే స్త్రీ. ప్రియులారా, పౌలు గారికి ఒక గొప్ప వరం ఉంది. ఏమిటా వరం అంటే, ఎవరి దగ్గర కన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు గాని పౌలు గారు మాట్లాడటానికి అవకాశం ఇస్తే చాలు, అంతే. పౌలు ఎలాంటి వాడినైనా మార్చివేయగలడు. అది ఒక గొప్ప వరం, అది టాలెంట్. జ్ఞానం ఉంది, దైవ జ్ఞానం ఉంది. గొప్ప ఆధ్యాత్మిక దైవ పండితుడు. పౌలు గారికి అవకాశం ఇస్తే చాలు, మాట్లాడటానికి అవకాశం. ఆయన ఎవరో పేస్తో ఎవరో అంటాడు, నన్ను కూడా క్రైస్తవుడుగా మార్చేయాలనుకుంటున్నావు ఏంటంటాడు. పేస్తే లెక్క, ఆయనకి లెక్క కాదు. అవకాశం ఇస్తే ఏ రోజు కూడా పౌలు మాటలు విన్నప్పుడు ఒకసారి వినాలనుంది, మళ్ళా వస్తావా, మళ్ళా రప్పించుకొని ఆ మాటలు విన్నాడు. కానీ ఆయన మాటలకు తట్టుకోలేక ఇంకా ఆయన రావద్దని చెప్పాడు. ఎందుకంటే హేరోదు చేసిన పాపాన్ని ఖండించాడు. కాబట్టి ఈరోజు పాపాన్ని ఖండించే దైవ సేవకులు కావాలి. ఉన్నది ఉన్నట్లు చెప్పేటువంటి దైవ సేవకులు కావాల. ప్రభువుని మెప్పించడానికి కాదు, ప్రభువుని పెట్టేటువంటి దైవ సేవకులముగా దేవుని వాక్యమును బోధిస్తూ అనేకులను ప్రభావితము చేసేటువంటి స్త్రీగా, మరి తల్లిగా యోహన్నా మనము చూస్తూ ఉన్నాం. యోహన్నా ఎంత భక్తి పరురాలంటే, నేను అనుకుంటున్నాను యేసు ప్రభు సిలువ దగ్గర ఈమె పేరు రాయలేదు. కానీ ప్రియులారా,
ఈ యేసు ప్రభు శిలువ దగ్గర కూడా ఈమె ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. సమాధి అయ్యే వరకు ఆమె కూడా ఉండి ఉంటుంది. ఆ తరువాత 3వ దినమున యేసు ప్రభు లేచినప్పుడు ప్రియులారా శిలువ దగ్గర ఉంది, ఆయన పరిచర్యలో ఉంది, శిలువ దగ్గర ఉంది, సమాధి దగ్గర ఉంది. తన బ్రతుకునంత కాలము ప్రభుతోనే ఆమె కలిసి జీవించినట్లుగా మనము దేవుని సన్నిధిలో మనము చూస్తున్నాం. ఆయన మరణాంతరం దేహానికి మరి ఆ సుగంధ ద్రవ్యములు పూయటానికి వచ్చినప్పుడు ఆమె కూడా ఆ మధుర క్షణాలను జ్ఞాపకం చేసుకొని ప్రభువులో ఆనందించినటువంటి స్త్రీగా మనము దేవుని సన్నిధిలో మనము చూస్తున్నాం. ఒక ఆధ్యాత్మికమైన రాలు, ఒక సహాయకురాలు, ఒక శిష్యురాలు, ఒక సేవకురాలు, నిజంగా ఎన్నో బిరుదులు ఈమెకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆఖరుగా మనం వచ్చేటప్పటికి భర్త మరణించిన తర్వాత, కూజా మరణించిన తర్వాత వారసత్వపు ఆస్తి ఆమెకి ఏవి రాలేదు. వాళ్ళ బంధువులందరూ ఈమెను ద్వేషించారు, ఈమె కుమారుణ్ణి ద్వేషించారు. ఈమె యేసు ప్రభుని వెంబడిస్తుందని బంధువులందరూ ద్వేషించి, మరి భర్త మరణించిన తర్వాత వారసత్వంగా ఆస్తి ఆమెకు రావాలి కదా, ఆమెకు ఆస్తి ఏమి రానియకుండా చేసి, ఒక విధంగా చెప్పాలంటే తరిమేస్తారంటారు చూసారా, అలాగూ ఆమెను చేసినప్పుడు ఈమె బయటకు వచ్చేసి, నేను చరిత్రలో చదివిన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఆయా కుటుంబాలలో పనిచేస్తూ తన కుమారుణ్ణి పెంచి అలాగూ దేవుని సన్నిధిలో ముందుకు సాగింది. ఎన్ని పరిస్థితులు ఆమె జీవితంలో ఎదురైన విశ్వాసము సన్నగిల్లలేదు, ప్రేమ తగ్గలేదు, భక్తి తగ్గలేదు. ఈ రోజుల్లో విశ్వాసము తగ్గిపోయే దినాల్లో ఉన్నాం, ప్రేమ లేని దినాలు, ప్రేమ తగ్గిపోతున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. కానీ ఎంత జరిగినా మరి ఆమెను బయటికి గెంటివేసిన ఆయా కుటుంబాల్లో పనిచేసుకుంటూ ఆమె తన బిడ్డను పోషించుకుంటూ విశ్వాసములో అంతకంతకు ఆమె చక్కగా ముందుకు సాగినట్లుగా దేవుని సన్నిధిలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆఖరి దినాల్లో ఆమె మరణ క్షణాలను గూర్చి హెంబర్టో డి క్యాంపో అనేటువంటి చరిత్ర ఆధారాల నుండి రాసినటువంటి మాటలు నేను మీ ముందు ఉంచుతున్నాను. హెంబర్టో డి క్యాంపో అనేటువంటి ఒక దైవజనుడు చరిత్ర ఆధారాలుగా రాసినటువంటి మాటలు మనము చూసినప్పుడు, క్రీస్తు 68 ఆగస్టు 27వ తారీఖున, ఈరోజు తారీఖు ఎంత, 26, ఓకే, అనుకోకుండా ఈ తారీఖు దగ్గర వచ్చింది. అనగా రేపటి దినం 68 ఆగస్టు 27వ తారీఖున తల్లి కొడుకులను మరణ శిక్ష వేశారు. ఆ మరణ శిక్షలో కూడా సజీవ దహనం చేశారు. నాకైతే కొంచెంసేపు ఏడవలనిపిస్తుంది. అలాంటి తల్లి కుమారుణ్ణి కలిపి మరణ శిక్ష వేశారు. యేసు ప్రభు కొరకు హతసాక్షులైన పురుషులని ఎంతోమంది మనం చూసాం. కానీ అదే సమయంలో యేసు ప్రభు కొరకు హతసాక్షులైన స్త్రీలను కూడా మనం చూస్తున్నామండి. హతసాక్షుల లెక్క ప్రకటన గ్రంథంలో ఉంది. ఆ భాగ్యము, ఆ ధన్యత అందరికీ రాదు. తండ్రి తల్లి కుమారుణ్ణి మరణ శిక్ష వేసి సజీవ దహనం వారు చేసి వారు తృప్తి పొందారు. యేసు ప్రభువును వెంబడిస్తావా, నీకు వేసే శిక్ష ఏమిటో తెలుసా అని వాళ్ళు అలాగూ సజీవ దహనం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆమెను హింసిస్తున్న వారిలో ఒకడు ఇలా అన్నాడట. ఏమన్నాడంటే, క్రీస్తు నీకు కేవలం ఎలా చనిపోవాలో నేర్పించాడా అని అడిగాడట. క్రీస్తు నీకు కేవలం ఎలా చనిపోవాలో నేర్పించాడా అని అన్నాడట. దానికి జవాబు యోహన్న
ఏమన్నదో తెలుసా? దానికి జవాబు యోహన్న ఏమన్నదంటే, ఎలా చనిపోవాలో మాత్రమే కాదు, నిన్ను ఎలా ప్రేమించాలో కూడా నేర్పించాడు. ఎలా చనిపోవాలో కాదు, నన్ను హింసిస్తున్న నిన్ను కూడా ఎలా ప్రేమించాలో కూడా నాకు నేర్పించాడు. బా, ఏమి మాటలండి! ఏమ సాత్వికం అండి! ఏం ఓర్పు అండి! ఓర్చుకోవటం అండి! ప్రియులారా, స్టెఫను కూడా ప్రార్థన చేస్తూ ఇలా అంటాడు కదా, తండ్రి వీరి మీద ఈ దోషము మోపొద్దయ్యా, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించయ్యా అని స్టెఫను చేసిన ప్రార్థన, అలాగే యేసు ప్రభు వారు సిలువలో చేసిన ప్రార్థన, ఆ నేర్చుకున్న ప్రార్థన ప్రాక్టికల్ గా లోకంలో ఆమె చూపిస్తూ ఒక మాట అంది, ఎలా చనిపోవాలో కాదు మాత్రమే కాదు, నిన్ను ఎలా ప్రేమించాలో, ఎంత ప్రేమ కలిగి జీవించారండి. ఆఖరిగా ఒక మాట చెప్పి, ఇది మనము ఊహించుకున్నటువంటి తలంపుల్లో మాట, ఈ మాట నేను ముందుంచుతున్నాను. యేసు ప్రభు యొక్క సింహాసనము ఎదుట ఈ దేవుని సేవకులు, మరి దేవుని పరిచారకులు, దేవుని సన్నిధిలో చక్కగా జీవించిన వాళ్ళందరూ ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఒక్కొక్కళ్ళ పేరు పిలుస్తూ వాళ్ళకి ఎన్నో బహుమానాలు ఇస్తూ ప్రభు వారిని అభినందిస్తాడు. స్టెఫను చనిపోయినప్పుడు కూడా ఆయన సింహాసనం మీద నుండి లేచి నిలబడి 2 చేతులు చాపి స్టెఫను ఆహ్వానించినట్లుగా, పరలోకానికి వెల్కమ్ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే భక్తులైన వారు, గొప్ప సేవ చేసిన వాడు, ప్రభు మహిమ కొరకు జీవించిన వాడు, హతసాక్షులైన వాళ్ళను ఒక్కొక్కళ్ళను పిలిచి అనేకుల ముందు వాళ్ళను పొగుడుతూ, గణపరుస్తూ, మహింపరుస్తూ, వారి సేవలను కొనియాడుతూ అలా పిలిచినప్పుడంట, ఈమెను ఒకవేళ పిలవలసి వస్తే ఎలా పిలిచి ఉంటారు అంటే, ఇంకా కొంచెం గట్టి స్వరంతో, అక్కడ దేవదూత నిలబడి గట్టి స్వరముతో 1, 2, 3 సార్లు యోహన్నా 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 అని ఆమె పేరు పెట్టి పిలిచినప్పుడు, ఆమె ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు ప్రభువే ఒక కిరీటం తీసి ఆమె శిరస్సు మీద పెట్టి ఊహించిన మాటలు ఇవి, అమ్మా, నాకు భూమి మీద ఎంతో మంది తల్లులు ఉన్నారు, నా కడుపు నింపిన తల్లులు కూడా ఉన్నారు, నాకు పరిచర్య చేసిన తల్లులు ఉన్నారు, కానీ వారందరిలో కంటే నువ్వు గనురాలివి అని ఆమెను పొగడి, నీకు మనస్ఫూర్తిగా వందనాలమ్మ, ప్రత్యేకంగా ఆమెను గురించి ప్రభు మాట్లాడి, అభినందించి, గౌరవించి, గణపరిచి, ఇది కదా దేవుని సన్నిధిలో రేపు మనం కోరుకోవాల్సింది. ఈ దీవెనలు మనం కోరుకుందాం. అంటే యోహన్న స్ఫూర్తి కలిగి మనము కూడా, యోహన్న ఇన్ఫ్లుయెన్స్, ఉప్పు ఎలాగో ప్రభావితం చేసిందో, వెలుగు ఎలాగో ప్రభావితం చేస్తారు, కొండ మీద ఉన్న పట్టణము ఎలాగో మరుగై ఉండదని ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు. ఉప్పు ప్రభావితం చేసే వస్తువు, ఇన్ఫ్లుయెన్స్, ప్రభావితం. అలాగూ మనము కూడా ఈ లోకంలో జీవిస్తూ ప్రభు మహిమ కొరకు జీవిద్దాం. తదాస్తు. దైవాశీస్సులు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ సార్. యోహన్న గారి గురించి చక్కని వర్తమానాన్ని అందించిన ఎంట్రపాటి జాన్సన్ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యగు యోహన్న యేసుకు మరియు అతని అనుచరులకు పరిచర్య చేసింది. దరిద్రులను, అనాథలను, విధవరాండ్రను, దిక్కులేని వారిని ఆదరించిన స్త్రీ అయింటున్నది. మహాహేరోదు 2 సంవత్సరముల మగపిల్లల్ని అలాగే తన 2 పెద్ద కుమారులను హత్య చేయించిన వాడు. బాప్తిస్మిచ్చి యోహాను తల కొట్టించినప్పుడు కూజ అక్కడే ఉన్నప్పటికీ, తన భర్తకి ప్రమాదకరమైన పరిస్థితి అని తెలిసినప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లో కూడా యోహన్న ప్రభువును వెంబడించింది.
తన కొరకు కూడబెట్టుకోకుండా ప్రభువు పరిచర్యకు వెచ్చించి పరలోక ధనాన్ని కూర్చుకుంది. ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ అయినప్పటికీ నిమ్న జాతి వారితో కలిసి జీవించడానికి అంగీకరించింది. అలాగే నిరంతరం ప్రభు పరిచర్యలో ఉంది. హేరోదు అధికారులైన హేరోదియన్ మరియు మనయేను ప్రభువును అంగీకరించేదానికి ప్రభావితం చేసిన స్త్రీ. కూజా మరణించిన తర్వాత వారసత్వపు ఆస్తి లేనప్పటికీ ఆయా కుటుంబాల్లో పనిచేస్తూ కుమారుని పోషించింది. స్థిరమైన ప్రేమ, విశ్వాసం కలిగి ఉంది. యోహన్నను మరియు తన కుమారుని ఇద్దరిని కూడా సజీవ దహనం చేశారు. ప్రభువు కొరకు హతసాక్షి అయిన స్త్రీ. చనిపోయేటప్పుడు ఒకడు క్రీస్తు నీకు కేవలం ఎలా చనిపోవాలో నేర్పించాడా అని అడిగినప్పుడు, ఎలా చనిపోవాలో మాత్రమే కాదు, నిన్ను ఎలా ప్రేమించాలో కూడా నేర్పించాడు అని తన గొప్ప హృదయాన్ని చాటిన స్త్రీ. చక్కని వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడు ఎంతంటే నీ బంగారు పాదాలు కొందరం ప్రభా. ఉదయకాల సమయంలో నీ దాసుని వాడుకొని ప్రభా, నువ్వు చెప్పిన శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, కూజా భార్య యోహాన్న జీవితం ద్వారా ప్రభా అనేక ఆత్మీయ సత్యాలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా అవి అన్నింటినీ విడిచిపెట్టి ప్రభా నీకు సేవ చేసిన విధానం, అయ్యా ప్రభా శిష్యులను అదేవిధంగా ప్రభా మినిస్ట్రీని పోషించిన విధానం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా హతసాక్షిగా చనిపోయిన విధానాన్ని గమనిస్తూ ఉన్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి మదర్ తెరీసా యొక్క దేవతన ప్రభ జీవితాన్ని కూడా మా ముందు తెరిచిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. అనేక మంది వారి జీవితాల్లో ప్రభు ఉన్నతమైన స్థితిలో స్థాయిలో ఉన్నప్పటికీ అన్ని విడిచిపెట్టి ప్రభా వాళ్ళు సేవ చేశారు కాబట్టి దాని స్వార్థ మా దాకా వచ్చింది. అయ్యా అందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మేము కూడా వారి వల్లే వారిని ఆదర్శంగా తీసుకొని ప్రభా మా జీవితంలో ముందుకు సాగే భాగ్యం దయచేయండి ప్రభా. విత్తబడ్డ వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ భక్తుల జీవితాలు ప్రభా అయ్యా తండ్రి మేము పరిశీలన చేసి తండ్రి అందులో కొన్నైనా ప్రభ దేవతని ప్రభ మేము అమలుపరచడానికి సహాయం దయచేయమని నీ దాసునికి ఇచ్చిన వాక్ అనుభవాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీ దాసుని అదేవిధంగా వారి కుటుంబాన్ని సేవను ప్రభ నిండారుగా దీవించమని సహాయం చేయమని ఆయనకి ఇచ్చిన దేవతను ప్రభ జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రత్యేకంగా ప్రభు రోజు విధంగా ప్రభు ప్రతిరోజు తండ్రి వాక్యం వినడానికి తండ్రి మాకు ఇచ్చిన యొక్క ప్లాట్ఫామ్ బట్టి బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలు దీవించండి. సహకరిస్తున్న జాన్సన్ని, స్వరూప్ గారిని, అదేవిధంగా ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, ఎఫ్డిసి గారిని కోర్టు వారు దీవించండి అయ్యా. అంతేకాకుండా ప్రభు ఉదయకాల సమయం లేచి తండ్రి మా కోసం ప్రార్థన చేసే ప్రార్థన గుంపు నుంచేవయ్యా వారిని వారి కుటుంబాలు నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంలో బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పెద్ద బిడ్డ వివాహం, అదేవిధంగా చిన్న బిడ్డ యొక్క దేవతని ప్రభ అయ్యా పీజీ ఎంట్రన్స్ వసతిపడుతుండగా సహాయం తెచ్చింది. మేడం గారు రాకపోకలు కాచి కాపాడండి ప్రభ. అదేవిధంగా కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, జీవనంద్ కుమార్ని జ్ఞాపకం చేసుకోండి, కాటనాయ్ గారిని, రమణమెగడ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పాప వివాహం విషయం ప్రభని కృప చూపించండి తండ్రి. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభ. నీ దాసుల దేవతని ప్రభ రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, అశ్విని గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకెవరైతే ప్రభ ప్రార్థన అవసరాలు అడిగారు వాళ్ళందరి పేరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభ ఎంబీబీఎస్ దేవతని ప్రభ 3 ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన తండ్రి. ఇంకా 3 ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభ. సహాయం చేసిన కొందనాలు 3 మిగిలిన ఎగ్జామ్స్ కూడా బాగా రాయడానికి సహాయం తెచ్చండి ప్రభ. ఇంకెవరైతే ప్రభ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఆరోగ్య సమస్యల్లో ఉన్నారో, బిడ్డల వివాహాల విషయం, బిడ్డల చదువుల విషయం అయ్యా ప్రభ దాని ప్రభ ఆశపడుతున్నారు, వాడు సహాయం తెచ్చండి. వివాహం జరిగి పిల్లలు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సేవ చేస్తూ ప్రభ సంఘాలు లేని ప్రభ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రత్యేకంగా ప్రభ ఇచ్చిన వాక్యాన్ని ప్రభ మేము అర్థం చేసుకొని మా జీవితాల్లో అనుసరించగలిగే భాగ్యం దయచేయమని దినాన్ని మనం చేసిన ప్రతి పనిలో సూటైన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమకంతా ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక ముందర మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక, రాజ్యం వచ్చును, నీ చిత్తం పరలోక ముందర నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దయచేయము, దయచేయండి. వారిని క్షమించిన ప్రకారం అపరాధములను మీరు క్షమించండి. శోధనలు తేక దుష్టుల నుంచి తప్పించండి. రాజ్యము శక్తి బలము ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ అన్యోన్య సహవాసం చెప్పిన జాన్సన్ గారికి, వారి కుటుంబాలకి, పాల్గొన్న బిడ్డలకి ఆయన కృప సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, అలాగే వర్తమానికులు ఎంట్రపాటి జాన్సన్ గారికి మరియు కూడి వచ్చిన విపిఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా
కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.